అందరికీ నమస్కారం. గత 16వ అధ్యాయంలో శాస్త్రాలు చెప్పినట్లు నడుచుకోవాలి అని కృష్ణుడు చెప్పాడు కదా. వెంటనే అర్జునుడికి ఒక ప్రాక్టికల్ డౌటొచ్చింది. కృష్ణ, కొందరికి ఏ శాస్త్రాలు గ్రంథాలు చదవడం రాదు, కాని వాళ్లు దేవుడిమీద ఎంతో నమ్మకంతో శ్రద్ధతో పూజలు చేస్తుంటారు. మరి వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్లు దైవిక లక్షణాలు ఉన్నట్లా లేక రాక్షస లక్షణాలు ఉన్నట్లా అని అడిగాడు. ఈ అద్భుతమైన ప్రశ్నకు సమాధానమే 17వ అధ్యాయం, శ్రద్ధాత్రయ విభాగయోగం. శ్రీకృష్ణుడు ఎంతో విప్లవాత్మకమైన విషయాన్ని చెబుతూ, అర్జునా, మనిషి అంటేనే ఒక శ్రద్ధ, ఫెయిత్, నమ్మకం. వాడి నమ్మకం ఎలా ఉంటుందో వాడు అలానే తయారవుతాడు అని తేల్చి చెప్పాడు. ప్రతి మనిషిలో సత్వ, రజో, తమో గుణాలు ఉంటాయని మనం ముందే తెలుసుకున్నాం కదా. ఆ గుణాలను బట్టి వాళ్లు తినే ఆహారం, చేసే పూజలు, ఇచ్చే దానం కూడా 3 రకాలుగా ఎలా మారిపోతాయో ఇప్పుడు విశ్లేషిద్దాం. ముందుగా మనం తినే ఫుడ్ గురించి కృష్ణుడు చెప్పిన సైన్స్ వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మనిషి మైండ్ సెట్కి, వాడు తినే ఆహారానికి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుందని వేల ఏళ్ల క్రితమే గీతలో చెప్పబడింది. సాత్వికాహారం. అర్జున, ఆయుష్షును, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని పెంచే ఆహారం ఇది. ఫ్రెష్గా ఉండే పండ్లు, కూరగాయలు, తియ్యగా, రసవత్తరంగా ఉండే ఫుడ్ సాత్విక గుణం ఉన్నవాళ్లకు ఇష్టం. ఇది తింటే వాళ్ల మనసు కూడా అంతే ఫ్రెష్గా, పాజిటివ్గా ఉంటుంది. రాజసికాహారం. ఇక రజోగుణం ఉన్నవాళ్లు అతిగా కారం, ఉప్పు, పులుపు ఉన్నవి, మండిపోయేంత వేడిగా ఉండే జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. దీనివల్ల వాళ్లకు విపరీతమైన కోపం, స్ట్రెస్, ఆందోళన, రోగాలు వస్తాయి. తామసికాహారం. తమోగుణం ఉన్నవాళ్లు ఎప్పుడో వండిన చల్లటి పదార్థాలు, రుచిలేనివి, నిల్వ ఉంచిన స్టేల్ ఫుడ్ లేదా పాడైపోయినవి తింటారు. దీనివల్ల వాళ్లలో బద్ధకం, అజ్ఞానం, నెగటివ్ ఆలోచనలు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి మీ థాట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలంటే ముందు మీరు ఎలాంటి ఫుడ్ తింటున్నారో చెక్ చేసుకోండి. తపస్సు అంటే ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళిపోయి కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు. మనం రెగ్యులర్ లైఫ్లో చేసే పనులే అతిపెద్ద తపస్సు అని కృష్ణుడు చెప్పాడు. అందులో అత్యంత ముఖ్యమైనది వాంగ్మయ తపస్సు, అంటే మాటల తపస్సు. అర్జునా, ఎదుటివారి మనసు నొప్పించకుండా మాట్లాడటం, ఎప్పుడూ నిజమే చెప్పడం, ఇతరులకు ఉపయోగపడే మాటలు మాత్రమే మాట్లాడటం మరియు అనవసరమైన గాసిప్స్ మానేసి భగవంతుణ్ణి నామాన్ని జపించడం, ఇదే మాటలకు సంబంధించిన తపస్సు. ఈ రోజుల్లో ఫోన్ పట్టుకుని ఎదుటివారిని ట్రోల్ చెయ్యడం, సోషల్ మీడియాలో బూతులు తిట్టడం లాంటివి చేస్తే వాళ్లు ఎప్పటికీ తమ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోలేరు అని ఈ శ్లోకం మనకు నేర్పిస్తోంది. మరి ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయడం సాధ్యమేనా? ఎక్కడో ఒకచోట మనకు తెలియకుండానే తప్పులు, స్వార్థం దొర్లవచ్చు. అప్పుడు మన కర్మలను ఎలా శుద్ధి చేసుకోవాలి? దానికి కృష్ణుడు ఒక అద్భుతమైన మంత్రం చెప్పాడు. ఓం తత్ సత్. అర్జునా, ఏదైనా దానం చేసినా, యజ్ఞం చేసినా, కష్టపడి ఒక పని చేసినా చివరగా ఓం తత్ సత్ అని ఉచ్చరించాలి. అంటే ఈ సృష్టిలో భగవంతుడు మాత్రమే సత్యం, నేను చేసిన ఈ పని ఆ భగవంతుడికే అర్పితం అని భావించాలి. అప్పుడు మనలో ఉన్న అహంకారం నశించి ఆ పని పరిపూర్ణమవుతుంది అని శ్రీకృష్ణుడు వివరించాడు. చూశారుగా, మనం తినే ఆహారం, మాట్లాడే మాట, చేసే దానం, వీటిని సరిదిద్దుకుంటే మన క్యారెక్టర్ ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇక భగవద్గీతలో చివరిది మరియు అత్యంత పవర్ఫుల్ అయిన 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగంలోకి అడుగుపెట్టబోతున్నాం. అర్జునుడు తన బంధాలన్నీ వదిలేసి ఫైనల్గా తీసుకున్న నిర్ణయమేమిటి? దేవుడు మనకు ఇచ్చిన అల్టిమేట్ మెసేజేమిటో తదుపరి వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన కీటీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.